అయ్యో! అయ్యో! సావు బతుకుల నడుమ సాలిసాలని సంసారాల నడుమ ఎల్లి ఎల్లక ఎక్కిళ్ళు వట్టంగా సర్కారును సరిగ్గా అడగలేక సారథి కళాకారులు సాగలేకపోతున్నారు ముందుకు. కొత్తగొచ్చిన కాంగ్రెస్ సర్కారు జీతాలియ్యక జీవితాలు దాకా సతమతమవుతున్నారు. అటు కిరాయిలకు అప్పులు, పెట్రోల్‌లకు తిప్పలు, వందల కిలోమీటర్లు బండ్లుల్ల, బస్సుల్ల తిరగలేక అరిగిపోతున్నాయి ఆళ్ళ బతుకులు. ఇగ చూడుండ్రి. 3 నెలలు దాటి 4 నెల నిండుతందుకు దగ్గరికొచ్చింది. జీతాలు ఇంకా పడతాయో పడయో అన్న అయోమయంలో ఆగమైతున్నారు కళాకారులు. ఇటు జీతాలు రావాయె, అటు నౌకర్ల గ్యారంటీ లేదాయె. పాపం పోతే పోయిండు పోశెట్టి సారు గాని అప్పుడే వీళ్ళని పర్మినెంట్ చేసుంటే ఈ పరిశాన ఉండకపోవు గదా! 10 ఏళ్ళు పదవిలో ఉన్నప్పుడు అదే పాయె ఆఖరికి దిగిపోయే ముంగలనన్నా వీళ్ళకు జాబులు భద్రం చేస్తే ఈ లొల్లి ఉండకపోవు. ఇప్పుడేమో ఇట్లా జీతాలు లేక జీవితాలు భారమాయె, ఘోరమాయె. "ఏమాయె సారు మేము పని చేస్తలేమా? జీతాలు ఎందుకియ్యరని" తెగించి అడిగేతందుకేమో అదో భయమాయె. నేనడిగితే నన్నేమంటారో, ఆయన అడిగితే ఆయననేమంటారో అన్న భయం. అడగకుంటే ఆకలి భయం, అప్పుల భయం. నెల గాంగానే ఇటు చిట్టీలు, ఇగ అటు కిరాణమోళ్ళు, చేబదుళ్ళు, నెలనాడు ఈఎంఐలు ఒక్కటా ఎన్నుంటాయి చెప్పుర్రి సంసార కళాకారుల గోడైతే ఇంకా చెప్పలేదనుకో రాదురి. ఇగ గిన్ని బాధలున్నాయి వీళ్ళకు. డ్యూటీలు బరాబరే చేయబట్టే మరి జీతాలు ఎందుకు ఆపుతున్నట్టు చెప్పుండ్రి అని మనసులు అడగాలని అనిపిస్తున్నా అడగలేని దుస్థితి. ఏదున్నా ఇప్పుడున్న సర్కారు దయ చూపకపోతే ఇక చేసే కొలుకు ఫాయిదా లేదనే పనైతే చూడుండ్రి. జనాలకు ప్రభుత్వ పథకాల గురించి, పాలనా విధానం గురించి పాటలతోటి పట్టి పట్టి మైకున్నా లేకున్నా బాధలు పడుకుంటేనే బైక్ మీద పోయి చెప్పేటోళ్ళు వీళ్ళు. ఇంకా సమగ్రంగా సర్కారు వీళ్ళని వాడుకోవాలి. ప్రభుత్వ పథకాలే కాకుండా అన్ని సమస్యల మీద సమగ్ర అవగాహన కలిగేటట్టు చేయాలి. యాళ్ళకు జీతాలు కూడా ఎయ్యాలి. వచ్చిన జీతానికి పెరుగుతున్న ధరలకు పొంతలు లేని రోజులు. ఈ రోజులలో పిల్లల చదువులు, ఇంట్లో పెద్ద మనుషులకు మందులకు, అయ్యవ్వలకు షుగర్లు ఎన్ని ఎన్ని ఏగుతారు చెప్పుండ్రి అని గోడెల్లో వస్తా ఉన్నారు సారథి కళాకారులు. "అయ్యా సారు జర్ర మా గోడు చూడుండ్రి, 4 నెలలు అవుతున్నది మాకు జీతాలు ఇచ్చి, జర్ర ఆదుకోండ్రి సారు" అని సర్కారుకు సాగిల పడుతున్నారు. ఇక మరి సర్కారు ఇక్కడ చూడకపోతే ఎట్లా చెప్పుండ్రి. "ఓ రేవంత్ సారు, సారథి కళాకారుల జీవితాలు ఇక మీ వంతే, పోచెట్టి పోకడ మీరు కూడా పోతే ఎట్లా సారు? వాళ్ళ సర్కారు కన్నా మీదే నయం అనేటట్టు చేయాలి కదా, అగో అట్లా చేసి చూపించుండ్రి. కష్టాలతోటి కడుపులు కాలిపోతున్నాయి. ఇక మహిళా కళాకారుల బాధ అయితే మామూలుగా లేదు చూడుండ్రి. ఈ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఎన్ని భరించాలి, వాళ్ళు కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళ బాధ అయితే ఆడ కళాకారులకు అయితే అరమ్మ ఘోరాలు అవుతున్నాయి. జర ఆలోచన చేయండి సారు. పోయిన సర్కారు చేయని ఉద్యోగ భద్రత మీరే కల్పిస్తారన్న భరోసాతోటి బతుకుతా ఉన్నారు. కోటి ఆశలతోటి ఉన్నారు మీ సర్కారు మీద. సారు జర పోషెట్టి లెక్క మాత్రం చేయకుండ్రి, పుణ్యం ఉంటుందని అంటున్నారు. ఏమైనా చూడాలి సారు, మరి ఏం చేస్తారు మీరు?